దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, అందరూ పొదుపు చర్యలు తీసుకోవాలి, సహకరించాలి అని ప్రధాని పిలిపించారు అని రాజకీయ నాయకులు, మన రాష్ట్ర ప్రభుత్వం లాంటి ప్రభుత్వాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే ఏమనిపిస్తుంది? నాకైతే చాలా విషయాల్లో ఒక సీన్ గుర్తొచ్చింది. అదేమిటయ్యా, నిప్పు పుట్టించడానికి మళ్ళీ అగ్గిపుల్ల ఖర్చు ఎందుకని? చూశారు కదా, ఆయన 2 రాళ్లు ఇలా ముట్టించి నిప్పు పుట్టిస్తానంటున్నాడు. ఎందుకంటే అగ్గిపుల్ల వేస్ట్ అవుతుందట, ఖర్చు అవుతుందట. అందుకోసం అని జంధ్యాల సినిమాలో చూస్తుంటాం కదా కామెడీ, అప్పుడంటే నవ్వు వచ్చింది. ఇప్పుడు పొదుపు పేరుతో చేస్తున్న కొన్ని పబ్లిసిటీలు చూస్తే నవ్వులు పాలయ్యే పరిస్థితి వచ్చింది కదా. అసలు ఏది పొదుపు, ఏది ఖర్చులకి అసలైన అదుపు? మాట్లాడుకుందామా? నా వైపు నుంచి నేను కొన్ని సూచనలు కూడా చేస్తా. వాటి గురించి చర్చ జరిగితే ఇప్పటికన్నా ప్రభుత్వం దృష్టి పెడితే గనక ప్రజలకి మేలు జరుగుతుంది, నిజంగా వృధా అనేది అదుపు అవుతుంది. ఆ సూచనలు ఏంటో చూడండి. మీరు కూడా మీ వైపు నుంచి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి. సో దట్ ఇది ఒక ప్రొడక్టివ్ డిబేట్ అండ్ ఆర్గ్యుమెంట్ అవ్వాలి. అప్పుడే ఉత్త ప్రచారాలు, పబ్లిసిటీకి కాస్తైనా బ్రేక్ పడుతుంది, నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి మేలు జరిగేందుకు అవకాశం దొరుకుతుంది. మరి మాట్లాడుకుందామా? అన్నట్టు నేను ఎప్పుడు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కదా, కీ టాక్స్ ని సపోర్ట్ చేయండి. ఈ కంటెంట్ మరింత మందికి రీచ్ అయ్యేందుకు మీ వంతు సాయం చేయండి. హైప్ బటన్ ఉంటుంది కామెంట్ తో పాటు. ఆ హైప్ చేశారంటే కనుక ఈ మెసేజ్ మరింత మందికి చేర్చిన వాళ్ళు అవుతారు, రీచ్ పెంచిన వాళ్ళు అవుతారు. కీ టాక్స్ అనేది ఆలోచనలకు వేదిక, మీకు తెలుసు కదా, అందుకే ఈ రిక్వెస్ట్. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, పెట్రోల్ డీజిల్ వాడొద్దు, బంగారం కొనొద్దు, ఖర్చులు తగ్గించుకోండి, విదేశాలు పోవద్దు అని మోడీ చెప్పేసరికి ఆయన పార్టీ నాయకులు, ఆ పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వాలే కాదు మిత్రపక్షాల వైపు నుంచి కూడా ఒక కొత్త క్యాంపెయిన్ థీమ్ స్టార్ట్ అయిపోయింది. ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి చెప్పడము, లేదంటే గనక మంత్రివర్గ సమావేశాల్లో కూడా ఇదిగో ఇలాగా చూశారు కదా, మంత్రులు ఆఫీసులకి సైకిల్ మీద రావాలట. నాకు ఇది చూడగానే చాలా ఆశ్చర్యం వేసింది. మన పార్టీ గుర్తు ఎంత సైకిల్ అయితే మాత్రం ఆఫీస్కి మంత్రులు సైకిల్ మీద రమ్మంటే అది ఆచరణ సాధ్యమయ్యే పనేనా? ఒకవేళ రామానాయుడు లాంటి నిబద్ధత గల నిత్య విద్యార్థి సైకిల్ మీద ఇదిగో ఇలా వచ్చేసారా అనుకోండి, ఎంత కష్టం, ఎంత నష్టం. అదేంటి కష్టం నష్టం ఏంటి? సైకిల్ దొక్కితే ఏముంది, బ్రహ్మాండంగా కడుపు నిండా పబ్లిసిటీ వస్తుంది అంటారా? కష్టం అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి విజయవాడ నుంచి ఒక మంత్రి అమరావతి వెళ్ళాలనుకోండి, ఒక 25 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ, కొంచెం అటు ఇటుగా దూరం ఉంటుంది కదా. ఈ 25 కిలోమీటర్లు ఆయన సైకిల్ తొక్కాలంటే ఎంత టైం పడుతుందండి? పైగా ఆయన ఊరికే సైకిల్ తొక్కుతాడా? సెక్యూరిటీ ఉండాలి, డ్రోన్లు ఉండాలి, కెమెరాలు ఉండాలి. కారులో వెళ్ళినా కానీ అంత ఇబ్బంది ఉంటుంది. సైకిల్ మీద వెళ్ళడం వల్ల పైగా ప్రోటోకాల్ అనేది ఇంటర్నల్ గా ఇంప్లిమెంట్ అయిపోతూ ఉంటుంది. జనానికి ఎంత ఇబ్బంది వస్తుంది. అక్కడితో అయిపోలా, ఒక 25 కిలోమీటర్ల సైకిల్ తొక్కేశారా అనుకోండి, ఎంత టైం పడుతుంది 25 కిలోమీటర్ల సైకిల్ తొక్కడానికి? ఆ తర్వాత టైం ఒక్కటే కాదు, కారులో తిరగడానికి అలవాటు పడిన జీవితాలు మంత్రులవే కాదు చాలా మందివి. అలా అలవాటు లేకపోవడం వల్ల పిక్కలో తొడలో పట్టేసాయనుకోండి, ఆ ఒళ్ళు నొప్పుల వల్ల ఫ్యాటిక్ వచ్చి పని మీద ఎప్పుడూ చేస్తున్నంతగా కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు అనుకోండి, లాభమా నష్టమా? టైం పరంగా చూసినా, ఫిజికల్ గా ఇప్పటికిప్పుడు పడే ఇంపాక్ట్ ని బట్టి చూసినా, చుట్టుపక్కల జనం మీద పడే ప్రభావాన్ని చూసినా గానీ ఇదంతా పొదుపు అనిపించుకుంటుందా, పబ్లిసిటీ అనిపించుకుంటుందా? పైపెచ్చు కొత్తగా డ్రోన్లు అద్దెకి తీసుకురావాలి అంటే కొన్ని ఏజెన్సీలకి లాభం, ప్రభుత్వానికి, శాఖలకి చెప్పుకోలేని ఖర్చు. అంటే పొదుపు పేరుతో ఖర్చు పెంచుతున్నాం. ఎవరికి వాళ్ళు ఎవ్వరు తగ్గట్లా అని చెప్పి రకరకాల ఫోటోలు, వీడియోలు తిరుగుతూ ఉన్నాయి. నేను అవన్నీ ఇక్కడ చూపించదలుచుకోవాలా, జస్ట్ కాన్సెప్ట్ ని ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. అవునా కదా? హైదరాబాద్ లాంటి చోట్ల, ఢిల్లీ లాంటి చోట్ల అయితే మెట్రో రైల్లో తిరుగుతున్నాం అని చెప్తూ ఉన్నారు మంత్రులు, పార్టీల నాయకులు. సరే మంచిదే, తిరగండి, ఇప్పటికన్నా జనం కష్టాలు తెలుస్తాయి. అలాగని చెప్పి కొందరు ఫోటోలు చూస్తే ఆ బోగీలు ఖాళీగా ఉండటం కనబడతా ఉంది. అర్రే, మెట్రో అంటే ఫుల్ బిజీగా ఉండే పరిస్థితి, మంత్రి గారు ఎక్కారని ఆపారైంది జనాన్ని అనే డౌట్ వచ్చింది కొన్ని ఫోటోలు చూస్తే. నేను ఆ ఫోటోలు చూపించట్లే ఇక్కడ, మీకు అర్థమైంది నేను ఎవరి గురించి చెప్తున్నాను. అంటే కొత్త పబ్లిసిటీకి తెరదీశారు, ఆ పబ్లిసిటీ ఖర్చులు తడిసి మోపుడు అవుతాయి ఇప్పుడు ప్రభుత్వాలకి. అంటే పొదుపు పిలుపు అనేది అదుపు లేని ఖర్చులకి దగ్గర దారి అయిపోయింది ఇప్పుడు. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మరి నిజంగా పొదుపు చేయాలనుకుంటే ఏం చేయొచ్చు? వృధా ఎక్కడవుతోంది, దుబారా ఎక్కడవుతోంది, నష్టం ఎక్కడ జరుగుతోంది తెలుసా మనకి? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాన్నా కదా. అందులో మొదటిది, టైము చాలా వేస్ట్ అవుతుంది ప్రజలకి. ఎక్కడ, ఎలాంటి విషయాల్లో? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫీ రీఎంబర్స్మెంట్ అనేది విద్యార్థులకి అందట్లా ఆంధ్రప్రదేశ్లో తెలుసా? మన మీడియా ఎక్కడా రాయదు ఇలాంటి విషయాలు, మన టీవీ ఛానల్ ఎక్కడా చూపించవు. అంతా భజగోవిందం పరమానందం, మొత్తం బ్రహ్మాండంగా ఉంది, రాజ్యం సుభిక్షంగా ఉందని రాస్తూ ఉంటాయి. మనకి వాస్తవాలు తెలియాలంటే ఒక్కొక్కసారి ఇదిగో ఇలాగా ఈ నేషనల్ మీడియా కథనాలు మన కళ్ళు తెరిపిస్తూ ఉంటాయి. వాస్తవాలు తెలుసుకోవాలంటే చూడండి అని చూపిస్తూ ఉంటాయి. చూడండి, చాలా మంది విద్యార్థులు ఇలా ఫీ రీఎంబర్స్మెంట్ జరగక విలువైన విద్యా సంవత్సరాలు కోల్పోతున్నారు. అసలే ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, కష్టపడి చదువుకుంటా ఉన్నారు,
పరీక్షలకు అపేర్ అవ్వలేని పరిస్థితి, రీఎంబర్స్మెంట్ అందకపోవడం వల్ల వస్తూ ఉంది చాలా మందికి. కొంతమందికి ఏమో సర్టిఫికెట్లు కూడా ఇట్లా అని ఇదిగో నేషనల్ మీడియా కథనం రాసింది చూసారా, సర్టిఫికెట్లు ఆగిపోయినాయట. పరీక్షలు రాసినా కానీ ఫీజు కట్టకపోతే సర్టిఫికెట్లు ఇవ్వలేదనుకోండి, ఎంత సమయం వృధా అవుతుంది. ఒక ఏడాది పాటు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజీలో సర్టిఫికెట్ పెట్టేసుకున్నారనుకోండి, ఒక ఏడాది టైం వృధా అవుతుంది. ఇంకొక ఏడాదిలో మరో బ్యాచ్ ఫ్రెష్గా మార్కెట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ వృధాతో పాటు అక్కడ అవకాశాల్లో కూడా వెనకబడే పరిస్థితి పేద విద్యార్థులు. ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల. మరి కాలం అన్నిటికంటే విలువైందంటాం కదా, కాలం వృధా కాకుండా కాపాడాలంటే ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవాలి? రియంబర్స్మెంట్ చెల్లించాలి. అంతకు మించిన పొదుపు చర్య ఏమైనా ఉందా? మరి ఆ పొదుపు చర్య తీసుకోగలరా? ఇది పాయింట్ నెంబర్ 1. ఇక రెండోది, ఏపీలో ఏ పంటకి గిట్టుబాటు రావట్లా అని జనం అల్లాడడం, గగ్గోలు పెట్టడం. మామిడి లాంటి పంటలు రోడ్డు మీద వేసి తొక్కించడం గత సీజన్లో చూసాము. ఉల్లి లాంటి పంటలు నీళ్లలో పోశారు. ఇవాళ రేపట్లో అరటి పంట గల్ఫ్ దేశాల సంక్షోభం వల్ల అమ్ముడు పోవట్లా, రూపాయి రావట్లా అని జనం అల్లాడిపోతూ ఉన్నారు. అంటే రైతులకి ఇది ఎంత పెద్ద కష్టం. ఏ పంట అయినా సరే గిట్టుబాటు ధర లేని పరిస్థితి, కళ్ళ నీళ్ళు వచ్చే పరిస్థితి ఏపీలో ఉంది కదా. అంటే ఒక క్రాప్ సీజన్ అంతా వృధా అయితే ఎంత సమయం వృధా అయినట్టు, ఎంత కష్టం వృధా అయినట్టు, ఎంత అప్పులు పాలైనట్టు జీవితాలు. అరటినే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక గెల దిగిన దగ్గర నుంచి కోతకు రావాలి అంటే ఆ మొక్క పెరిగి కనీసం 10 నెలలు కంసెకం పడుతుంది కదా. ఇప్పుడు తీరా ఒక రూపాయి కూడా రాని పరిస్థితి ఉందనుకోండి, గల్ఫ్ దేశాలకి ఎక్స్పోర్ట్ కావట్లా అని. మన దగ్గరేమో స్టోర్ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజీలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రైతులకి ఆ భూమిలో చేసిన కష్టం 1 సంవత్సర కాలం వృధా అయినట్టే కదా. మరి ఈ వృధాని ప్రభుత్వం ఆపగలదా? ప్రత్యేకంగా ఒక స్పెషల్ డ్రైవ్ చేసి స్కూళ్ళు ఉన్నప్పుడైతే స్కూళ్ళకి, ఇప్పుడంటే సెలవులు ఇచ్చారనుకోండి, స్కూళ్ళలో మధ్యాహ్న భోజనంతో పాటు అరటి పండుని కూడా అటాచ్ చేశారనుకోండి, లేదంటే స్పెషల్ ఇనిషియేటివ్ తీసుకుని రైతు బజార్లోనూ మరో చోట ప్రభుత్వం చర్య తీసుకుని అమ్మించారనుకోండి, కొంతవరకు అయినా నష్టాన్ని కాంపన్సేట్ చేసినట్టు అవుతుంది కదా. అన్నా క్యాంటీన్ లాంటి చోట్ల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, అలాంటి చోట్ల అరటి పండును కూడా యాడ్ చేశారనుకోండి, రైతులకి ఎంత ప్రయోజనం జరిగినట్టు ఉంటుంది. అంటే ప్రాక్టికల్ గా మేలు చేసినట్టు అవుతాం కదా, వృధాని ఆపినట్టు అవుతాం కదా. కుళ్ళిపోతున్న పంటకి, కుమిలిపోతున్న రైతుకి ఎంత మేలు చేసినట్టు. మరి ఇలాంటి ఆలోచన అరటి విషయంలోనే కాదు, ఏ పంట విషయంలో అయినా మనం చేసామా? చేస్తే అది కదా అసలైన పొదుపు, అసలైన అదుపు పరిస్థితుల మీద మనం చేయగలమా అలాంటివి. ఇది రెండోది. ఇక మూడోది, వైద్యం అందక, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా లేక పేదల జీవితాలు, ఆరోగ్యాలు అల్లాడిపోతూ ఉన్నాయి. అనారోగ్యం జీవితాలని, కుటుంబాలని కుంగదీస్తా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులను నమ్ముకున్న కుటుంబంలో ఒక మనిషి కాయిలా పడ్డాడు అనుకోండి, ప్రైవేట్ వైద్యం చేయించుకునేంత స్తోమత ఉండదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనేమో ఇదిగో ఇట్లా మందులు కానీ, సౌకర్యాలు కానీ, పరీక్షలు కానీ జరగట్లా అని ఇంగ్లీష్ మీడియా మళ్ళీ రాస్తా ఉంది. మరి ఇలాంటి నష్టాన్ని మనం భర్తీ చేయగలమా? ఒక వ్యక్తి ఆరోగ్యం దెబ్బతిందనుకోండి, దురదృష్టవశాత్తు ప్రాణ నష్టమే జరిగిందనుకోండి, ఆ లోటుని, ఆ నష్టాన్ని మనం భర్తీ చేయగలమా? ఒకవేళ నిజంగా పొదుపు చర్యలు తీసుకోవాలి అంటే జీవితాలని కాపాడడం, ఆరోగ్యాన్ని కాపాడడానికి మించిన పొదుపు ఏముంటుంది? ప్రభుత్వం నిజంగా పొదుపే చేయాలని అనుకుంటే, పరిస్థితులను అదుపే చేయాలనుకుంటే ఇమ్మీడియట్ గా జబ్బు పడుతున్న ప్రభుత్వ వైద్య రంగానికి ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ చేయాలి కదా. అది కదా అసలైన పొదుపు. నా వైపు నుంచి ర్యాండమ్గా ఈ 3 చెప్పా. వైద్య ఆరోగ్య రంగమైనా, రైతుల కష్టాలైనా, విద్యార్థుల రీఎంబర్స్మెంట్ అయినా. అసలైన పొదుపు అంటే వాళ్ళని ఆదుకోవటం, వృధాన్ని అదుపు చేయడం అంటే వాళ్ళ కష్టాలు, నష్టాలు, కన్నీళ్లు తీర్చడం, తొడవటం. మరి ఇవి కదా అసలైన పొదుపు చర్యలు. మరి మనోళ్ళు ఏంటి, సైకిల్ తొక్కటాన్నో, డ్రోన్ షాట్లు పెట్టి విభిన్న భంగిమల్లో ఫోటోలు తీయటాన్నో, వీడియోలు రిలీజ్ చేయటాన్నో పొదుపు చర్యలు అంటున్నారు. అంటే అన్నిట్లోనూ పబ్లిసిటీ తప్ప మరో పర్పస్ మనం డిరైవ్ చేసుకోలేకపోతున్నామా, సాధించలేకపోతున్నామా? అసలు ఏది పొదుపు అంటే మీరైతే ఏం చెప్తారు? కామెంట్ చేయండి, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి, మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ కీ టాక్స్ స్పెషల్.